హాయ్ ఫ్రెండ్స్, పండ్లు కూరగాయల మీద పురుగుమందుల అవశేషాలుంటాయనేది మనందరికీ తెలిసిన పాత విషయమే. కానీ ఆ విషయం కేవలం పండ్లపై ఉండటమే కాదు, మనం తిన్న కొద్దిసేపటికే మన రక్తంలోకి మూత్రంలోకి కూడా చేరుతుందని ఇప్పుడు సైంటిస్టులు ల్యాబ్ రిపోర్ట్స్తో సహా నిరూపిస్తున్నారు. మనం ఆరోగ్యకరం అనుకుని తినే ఆహారమే మన శరీరంలో ఒక కెమికల్ కాక్టైల్ను ఎలా నింపుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక పరిశోధన అమెరికాలో ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హైజీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్లో ప్రచురితమయ్యాయి. డాక్టర్ అలెక్సిస్ టెమ్కిన్ నేతృత్వంలో బృందం దాదాపు 2000 మందిపై జరిపిన పరీక్షల్లో మన ఆహారపు అలవాట్లు మన శరీరంలో విషపూరిత రసాయన స్థాయిలు ఎలా డిసైడ్ చేస్తున్నాయో బయటపెట్టింది. అసలు మన శరీరంలో విషముందని ఎలా తెలుస్తుంది? దీనికోసం శాస్త్రవేత్తలు బయోమానిటరింగ్ టెక్నాలజీ వాడారు. స్ట్రాబెర్రీలు, పాలకూర, క్యాప్సికం వంటివి ఎక్కువగా తినేవారి మూత్రంలో పురుగుమందుల గుర్తులు అత్యంత ఎక్కువ ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా ఆర్గానోఫాస్ఫేట్లు, ఫైరెథ్రాయిడ్స్ వంటి ప్రమాదకర రసాయనాలు మనం తిన్న కొద్దిసేపటికే మన బాడీ సిస్టంలోకి చొచ్చుకొస్తున్నాయని ఈ స్టడీ నిరూపించింది. ఈ స్టడీలో తేలిన అత్యంత భయంకర విషయం ఏంటంటే, మనం తింటున్న కూరగాయలపై కేవలం 1-2 కాదు, ఏకంగా 178 రకాల వివిధ పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా ప్రభుత్వాలు ఒక్కో కెమికల్కి ఒక్క లిమిట్ పెడతాయి. కానీ మనం ఈ వందలాది కెమికల్స్ మిశ్రమాన్ని ఒకేసారి తినడం వల్ల కలిగే కంబైన్డ్ ఎఫెక్ట్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఈ రిపోర్ట్ హెచ్చరిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన ఒక వింత విషయం ఏంటంటే, ఈ రీసెర్చ్ విశ్లేషణలో బంగాళాదుంపలు శాస్త్రవేత్తలు తికమక పెట్టేస్తాయి. బంగాళాదుంపలు మనం ఫ్రైస్ లాగా, అలాగే చిప్స్ లాగా రకరకాలుగా తింటాం కాబట్టి వాటి నుంచి వచ్చే కెమికల్ ఎక్స్పోజర్ లెక్కించడం కష్టమవుతోందట. అందుకే బంగాళాదుంపలు డేటా నుంచి తీసేసిన తర్వాతే మనం తినే పండ్లు, కూరగాయలకు మన శరీరంలో కెమికల్ లెవెల్స్కు ఉన్న లింక్ పక్కాగా స్పష్టమైంది. ఈ పెస్టిసైడ్స్తో సాధారణ వ్యక్తుల కంటే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకు ముప్పు చాలా ఎక్కువ ఉందని డాక్టర్ టెమ్కిన్ హెచ్చరిస్తున్నారు. ఇవి క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు, ఇంకా పిల్లల్లో నాడీ వ్యవస్థ దెబ్బతినేందుకు కారణమవుతాయని ఈ స్టడీ స్పష్టం చేస్తోంది. కేవలం 2-3 రోజులు ఆర్గానిక్ ఆహారానికి మారిన శరీరంలో ఈ కెమికల్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు ఒక చిన్న పరిష్కారం కూడా చూపిస్తున్నారు. చూస్తారుగా, మనం పండ్లు తింటున్నాము అనుకుంటున్నాం, కానీ ఆ పండ్ల రూపంలో పురుగుమందులే తాగేస్తున్నామని ఈ రిపోర్ట్ తేల్చేస్తుంది. సామాన్యుల ఆరోగ్యం కంటే వ్యాపార లాభాలే ముఖ్యమనుకునే ఈ కాలంలో మనం ఏది తింటున్నామో పక్కాగా తెలుసుకోవటం మన బాధ్యత. సైన్స్ మన ముందుకు తెచ్చిన ఈ హెచ్చరిక సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.